పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మూసీ పరివాహక ప్రాంతాలకు వెళ్లనున్నారు బీజేపీ నేతలు. ఇవాళ సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు కమలం పార్టీ నేతలు అక్కడే బస చేయనున్నారు. మొత్తం 20 బస్తీల్లో 20 మంది నేతలు వెళ్లనున్నారు. ఆయా బస్తీల వారీగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, 8 జిల్లాలకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. 20 బస్తీల్లో 20 మంది బీజేపీ నాయకులు ఉండబోతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలకు బీజేపీ నేతలు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు బీజేపీ నేతలు అక్కడే బస చేస్తారు. 20 బస్తీల్లో 20 మంది నేతలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. ఆయా బస్తీల వారీగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, 8 జిల్లాలకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. బీజేపీ చేయబోతున్న ఈ బస్తీ నిద్ర కార్యక్రమానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. విక్రమ్, చెప్పండి. బీజేపీ చూస్తున్నాం బస్తీ నిద్ర 20 మంది నాయకులు బస్తీలకు వెళ్లబోతున్నట్టుగా చెప్తున్నారు. కొంతవరకు వీళ్ళలో ఆత్మస్థైర్యం నింపడం, ఈ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా గళం విప్పడం అనేది అజెండాగా కనిపిస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? పరివాహ ప్రాంత ప్రజలకు ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలను రెచ్చగొట్టేందుకు మూసీ పరివాహ ప్రాంతాల్లో నిద్ర చేయడం లేదని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు 20 మంది నేతలు వివిధ ప్రాంతాల్లో లంగర్ హౌస్ నుంచి మొదలుకొని జంట నగరాల్లో ఎక్కడెక్కడైతే మూసీ పరివాహ ప్రాంతం ఉందో అక్కడ 20 మంది నేతలంతా కూడా అక్కడే మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న జనాల మధ్యలో ఈరోజు నిద్ర చేసి రేపు ఉదయం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఈ మూసీ పరివాహ ప్రాంత ప్రజలకు ఒక భరోసానివ్వడమే ఈ కార్యక్రమ ఉద్దేశం అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు మనం చూసుకోవచ్చు, లంగర్ హౌస్ ప్రాంతం చూసుకుంటే ఐదర్షా కోట్, రాయన్ నగర్ ఆ ప్రాంతంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఉప్పల్ ప్రాంతంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా అంబర్పేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ మూసీ పరివాహ ప్రాంతాల్లో నిద్ర చేయబోతున్నారు. అక్కడ జనాలకు ఒక రకమైన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ పరిరక్షణకు బీజేపీ పునరుజ్జీవం, మూసీ పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదంటూనే మూసీ రెండు వైపులా కూడా రిటైనింగ్ వాల్ కట్టాలి అని చెప్పి బీజేపీ చెప్తుంది. ఎక్కడా కూడా ఇల్లు కూల్చకుండా మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ మేరకే ఈరోజు ఈ 20 ప్రాంతాల్లో ఈరోజు బీజేపీ మూసీ పరివాహ ప్రాంత బస్తీల్లో నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్పేటలో పర్యటిస్తున్నారు. ఉప్పల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో చూసుకుంటే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు లక్ష్మణ్ గోషామహల్ నియోజకవర్గంలో అక్కడ మూసీ పరివాహ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ జనాలతో పూర్తిగా మాట్లాడుతూ అక్కడ సమస్యను వారికి ఒక రకమైన భరోసా బీజేపీ అండగా ఉందని చెప్పే ప్రయత్నం అయితే బీజేపీ నేతలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు రాత్రి రేపు ఉదయం 9 గంటల వరకు కూడా మూసీ పరివాహ ప్రాంతాల జనాలతోనే బీజేపీ నేతలు ఉండనున్నారు. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.